కామన్వెల్త్ మహిళా సదస్సులో 5 రోజుల పాటు పాల్గొనడం, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో మాట్లాడే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. రాజమహేంద్రవరంలో ఆమె మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి సంక్షేమాలకు బీహారు ప్రజలు పట్టం కట్టారని చెప్పారు. రాజమహేంద్రవరం స్టేషన్ అభివృద్ధి టెండర్లు త్వరలో విడుదలవుతాయని వెల్లడించారు. కొవ్వూరులో 2 రైళ్లు, అనపర్తిలో జన్మభూమి రైల్ హాల్ట్ సాధించామని, మోంతా తుఫాను నష్టాలపై కూడా కేంద్రంతో చర్చించినట్లు తెలిపారు. అదే విధంగా మొన్న యునైటెడ్ నేషన్ కి ఐక్యరాజ్య సమితికి సంబంధించి డెలిగేషన్ ఏదైతే ఉందో దానికి కూడా నాయకత్వం వహించేటువంటి ఒక అరుదైన గౌరవం నాకు లభించింది. ఇది కేవలం నాయకత్వం వహించడం మాత్రమే కాకుండా యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ, సాధారణంగా జనరల్ అసెంబ్లీలో అక్కడ వేదిక మీద నుండి వారి దేశాల గురించి మాట్లాడటం అనేది చాలా అరుదుగా అవకాశం లభిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇంకొక నాకు చాలా సంతృప్తినిచ్చినటువంటి విషయం ఏమిటంటే 1991 సంవత్సరంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వాజ్పేయి గారి డెలిగేషన్ లో సభ్యుడిగా వెళ్ళారు. అక్కడ వెళ్ళినప్పుడు వాజ్పేయి గారు వెంకటేశ్వరరావు గారికి ఒక అవకాశం ఇచ్చారు, అక్కడ వేదిక నుండి మాట్లాడేటువంటి అవకాశం. మళ్ళీ అదే వేదిక మీద నుండి నాయకత్వం వహిస్తూ నేను మళ్ళీ అక్కడ నుండి మాట్లాడటం అనేది, భారతదేశాన్ని అక్కడ ఆవిష్కరించడం యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో, అది మాత్రమే కాకుండా వెంకటేశ్వరరావు గారు వెళ్ళిన దానికే నేను వెళ్ళి అక్కడ నుండి మాట్లాడటం, ఇవన్నీ కూడా నాకు చాలా అరుదైన గౌరవంగా, నాకు సంతృప్తినిచ్చినటువంటి విషయాలుగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నటువంటి అంశం. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటే మంచి సమన్వయంతో వెనుకబడినటువంటి బీహార్ రాష్ట్రాన్ని చక్కగా అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ప్రజలు నమ్మి విశ్వసించి గుడ్ గవర్నెన్స్ అంటే సుపరిపాలనకి, అదే విధంగా అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఇవాళ అద్భుతమైనటువంటి ఫలితాన్ని ప్రజలు అంటే బీహార్ రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమికి అందివ్వడం జరిగింది. అయితే దీనిలో బాధ్యత కూడా ఉన్నది అని చెప్పి ఎన్డీఏ కూటమి గుర్తించింది. అంటే ఏ నమ్మకం విశ్వాసంతో ప్రజలు తిరిగి పట్టం కట్టారో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఆ విధమైనటువంటి పరిపాలన రాష్ట్ర ప్రజలకు అందివ్వాలి అనేటువంటి సదుద్దేశంతో ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంది అని చెప్పి మీ మాధ్యమంగా అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నటువంటి విషయం. కనుక ఈ బీమారు అనేటువంటి పదం నుండి బీహార్ ఖచ్చితంగా బయటకు వస్తుంది, అదే విధంగా మిగతా రాష్ట్రాలు కూడా వస్తాయి. కానీ ఇప్పుడు మనం బీహార్ లో మంచి ఫలితాలు చూసాం కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా ముందుకు వెళ్తామని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నటువంటి విషయం.